సినీ పరిశ్రమలో 47 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఫ్యాన్స్ గుండెల్లో చెరిగిపోని ఒక ఆరాధ్య దైవం. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఒక మెగా సామ్రాజ్యాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి. స్టార్డమ్తో పాటు సేవాగుణం సైతం కలిగిన చిరంజీవుడు. 71 ఏళ్ల మెగాస్టార్ బర్త్డే స్పెషల్. వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు. 4 దశాబ్దాలుగా సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1955 ఆగస్టు 22న కొణిదెల శివశంకర వరప్రసాద్గా జన్మించినటువంటి ఈ సామాన్యుడు సినిమా రంగంలో చిరంజీవిగా మారి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. 150కి పైగా సినిమాలు, ఎన్నో అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సన్మానాలు చిరంజీవి సాధించినటువంటి విజయాలు. ప్రాణం ఖరీదు నుంచి మనశంకర వరప్రసాద్ వరకు ఆయన సినిమా జీవితం ఒక అద్భుత ప్రయాణం. 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు గాను చిరంజీవి 1.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ₹1 కోటి పైన రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి తొలి నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఘరానా మొగుడు సినిమా 10 కోట్లు వసూలు చేసినప్పుడు ఆయన ఖ్యాతి అమితాబ్ బచ్చన్ స్థాయికి చేరిపోయింది. అప్పట్లో అమితాబ్ 90 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవారట. అందుకే అభిమానులు చిరంజీవిని ముద్దుగా బిగ్గర్ దెన్ బచ్చన్ అని కూడా గతంలో పిలిచారని టాక్ నడిచింది. ఈ విజయం దక్షిణ భారత సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. చిరంజీవి కేవలం సినిమా నటుడే కాదు, ఒక కుటుంబ సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. ఆయన కుమారుడు రామ్ చరణ్ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవిని అభిమానులు ఆరాధిస్తున్నారు. 100 కోట్లు, అవార్డులు, కుటుంబ వారసత్వం కంటే అభిమానుల గుండెల్లో సంపాదించినటువంటి ఆయన స్థానమే ఆయన నిజమైనటువంటి సంపద. సినిమా స్టైల్ మారినా చిరంజీవి ఖ్యాతి మాత్రం మారలేదు. ఆయన పేరు ఇప్పటికీ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. చిరంజీవి కేవలం ఒక నటుడు, రాజకీయ నాయకుడే కాదు, సామాజిక సేవకుడు. బ్లడ్ బ్యాంక్ ప్రారంభించి వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఐ బ్యాంక్తో వందలాది మందికి కంటి చూపును ప్రసాదించారు. కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎన్నో గుప్తదానాలు సైతం చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి కలలను సాకారం చేసుకున్నటువంటి ఆయన జీవితం ఇప్పుడున్నటువంటి యువతకు ఎల్లప్పుడూ ఒక ఇన్స్పిరేషనే. ప్రజెంట్ మెగాస్టార్ బాబీ కొల్లి కాంబినేషన్లో భారీ సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఈ సినిమాని #MEGA158, #చిరు బాబీ 2 వంటి వర్కింగ్ టైటిల్స్తో పిలుచుకుంటున్నారు. చిరు బర్త్డే సందర్భంగా టైటిల్ను అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. ఈ స్పెషల్ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో గురువారం సాయంత్రం 4:05 అప్డేట్ ఉంటుందని మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ 8:30 ఓ క్రేజీ అనౌన్స్మెంట్ సైతం ఇచ్చేశారు. చిరంజీవి బర్త్డే స్పెషల్గా ఆగస్టు 22న MEGA158 మూవీ టైటిల్ గేమ్స్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరు బ్యాక్ సైడ్ లుక్ను కూడినటువంటి ఒక షాడో పోస్టర్ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ స్పెషల్ డే నాడు నిరీక్షణకు తెరపడనుందని కూడా హింట్ ఇచ్చారు. #MEGASTAR158 టైటిల్ గ్లిమ్స్ రాబోతుందంటూ కూడా దాంట్లో ఉంది. ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త శక్తి, ఒక సరికొత్త మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారని ఆ పోస్ట్లో మెన్షన్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. MEGA158 సినిమాకి కదిరి కాకాజీ అనేటువంటి టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇందులో అనస్వర రాజన్, నివేదా పేత్రాజ్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. SS తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ గ్లిమ్స్కి అదిరిపోయేటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసినట్లు గతంలో లేటెస్ట్గా కొరియన్ కనకరాజ్ ఈవెంట్లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. యాంటోనియల్ రూబెన్ ఎడిటింగ్, అదేవిధంగా బాధ్యతలు తీసుకొని కూడా చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో మొత్తంగా మెగాస్టార్ సినీ ప్రయాణం అంత ఆషామాషి కాదు. ఎందరో మహానుభావులు ఉన్నటువంటి ఆ టైంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, చంద్రమోహన్ ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళని బీట్ చేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా 70 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోస్కి పోటీనిస్తూ స్టిల్ ఇంకా ల్యాంబ్లైట్లో ఉన్నారంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. డెఫినెట్గా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ ఇండస్ట్రీకి వచ్చి ఈ బర్త్డే తోటి దాదాపు 47 సంవత్సరాలు అవుతుంది.
సో 47 ఏళ్ళు అంటే అంత ఈజీ కాదు. ఒక హీరోగా అలానే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తుండడం, అది కూడా దట్టు ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి అలానే కంటిన్యూ అవ్వడం అంటే అది అందరికీ సాధ్యం కాని విషయం. అందుకే మెగాస్టార్ ఎప్పటికీ ఒక చిరంజీవుడే అంటూ కూడా ఫ్యాన్స్ ముందుగా పిలుచుకుంటారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్.